హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పచ్చడి ఎలా చేశానో చూడండి. మరి ఎంతో మంచిది ఆరోగ్యానికి. మీరు ఒకసారి ట్రై చేయండి చూసి కరివేపాకు పచ్చడి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, పూజ చేసేసానండి. ఇది వచ్చేసి నా ముగ్గు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను కరివేపాకుతో పచ్చడి చేస్తున్నా. కరివేపాకు ఫస్ట్ మొత్తం ఒలిచేసుకొని కడుక్కొని ఇలాంటి ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ పోయాక ఇలా ఒక క్లాత్ మీద ఒక అర్ధగంట ఆరబెట్టుకుంటే ఉన్న తడి కూడా పోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పచ్చడికి అన్నీ ఫ్రై చేసుకున్నా. అంతలోకి ఇది కొంచెం గాలాడుతుంది. అవి ఫ్రై చేద్దాం అనుకునే లోపు మొక్కజొన్న పొట్లు వచ్చినాయండి. 100కే 6 ఇచ్చాడు. వర్షం పడుతుంది కదా, మొక్కజొన్న పొట్లు అమ్మొచ్చినాయి. ఇప్పుడు ఒకటి ఒలిచేసి కాల్ చేస్తాను. చూసారా, 100కే 6 ఇచ్చాడు. భలేగా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకటి కాల్ చేశాక అప్పుడు కరివేపాకు ఫ్రై చేస్తా. చూడండి ఒలిచేసాను. భలే ఉన్నాయండి, ఫ్రెష్గా లేత పొట్లో 6 ఇచ్చాడు. కాలుద్దాం. మొక్కజొన్న పొట్ట చూసారా, దీంతో కాల్సా అండి. దీన్ని గుచ్చేస్తా ఇందులోకి. చూడండి ఇప్పుడు ఇలా ఆగేస్తుంది అనమాట. ఇది నాటు మొక్కజొన్న పొట్ట, మామూలుదే. స్టవ్ వెలిగించేసి ఇన్ని కాల్ చేసుకోవడమే. నిప్పుల మీద అయితే భలేగా కాలుతుంది, మంచిగా ఉంటుంది కూడా టేస్ట్. మనం గ్యాస్ మీద కాల్చుకోవడమే. సరే, ఇలాగా మంచిగా కాల్చుకోవాలి. కావాలంటే దీనికి నిమ్మకాయ ఇంకా ఉప్పు కారం కూడా రాసుకోవచ్చండి, అప్పుడు కూడా బాగుంటుంది. కానీ నేను ఇవాళ ఓన్లీ ఇలా కాల్ చేస్తున్నా అంతే. చక్కగా అటు ఇటు జరుపుకుంటా మంచిగా కాల్చుకోవాలి, మొత్తం కాలేలాగా. అంతే, అయిపోయింది, కాలిపోయింది. తీసేద్దాం. చూసారా, మంచిగా కాలింది మొక్కజొన్న పొట్ట రెడీ. ఇప్పుడు దీన్ని ఇలాగా దీనిలో పెట్టేసుకొని ఉప్పు కారం నిమ్మకాయతో ఇలా రాసుకుంటే బాగుంటుంది. కానీ ఈరోజు నేను ఇలాగే తినేస్తున్నా. ఓకే, మా ఆయనకి సగం నేను సగం తినేసి వస్తా అండి. తర్వాత కరివేపాకు పచ్చడి చేస్తా. చూడండి, సగం సగం తుంపు చేసి వచ్చాను. వాన పడుతున్నప్పుడు బాగుంటుంది కదండి. నిన్నటి నుంచి వర్షం వస్తుంది, అంటే సాయంత్రం పూట వస్తుంది, పొద్దున్నే రావట్లేదు. ఇప్పుడైతే మబ్బు బట్టి ఉంది, వాన ఎప్పుడైనా రావచ్చు. వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలా తింటే భలే మజా వస్తుంది కదండి. చూసారా, ఆరిపోయిందండి. ఒక గంట ఉంటే ఒక గంట అర్ధ గంటలో ఆరిపోతుంది. ఇప్పుడు ఇది క్లాత్ మీద అంతా ఒక గిన్నెలోకి వేసుకుందాం. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని పచ్చడి చేసుకుంటాం కాబట్టి వేడి నీళ్ళు వేస్తే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం వేడి చేసిన నీళ్ళల్లో ఇవి చింతపండు వేస్తున్నా. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక కంచుడు పెట్టుకున్నా. ఇప్పుడు పప్పులు కొంచెం ఫ్రై చేసుకున్నా. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా నేను. నూనె వేడవనిద్దాం. నూనె వేడయ్యాక ఒక స్పూను మినప్పప్పు, అలాగే ఒక స్పూను శనగపప్పు వేస్తున్నా. పప్పులు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. పప్పులు ఫ్రై అయ్యాక ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర. కరివేపాకు చాలా మంచిది కదండి, కంటికను ఇంకా జుట్టు ఊడిపోదు, అలాగే నల్లగా అవుతుంది, తెల్ల ఇంటికలో రాకుండా చూస్తుంది. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పప్పులు ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లో వేసుకున్నా. కరివేపాకు కూరలో తీసి పారేస్తారు కండి, అలాంటి వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెడితే కొంచెం అయినా కానీ ప్రయోజనం ఉంటుంది. కొంచెం తింటారు కదా చట్నీ అనుకుంటే, చట్నీ తింటారు కదా. కొంచెం మనం ఏ చట్నీ చేసుకున్నా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నీళ్ళు వేసే వాటిల్లో చేసుకుంటే అది కొంచెం పాడైపోకుండా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ కరివేపాకు పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో అయితే 10 రోజుల దాకా ఉంటుంది, బయట ఒక 2-3 రోజులు ఉంటుంది. మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని, అలాగే నేను ఒక 15 ఎండుమిరపకాయలు వేస్తున్నా. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నా. ఇవి కూడా మిరగాయలు తీసి ఒక పక్కన పెట్టుకుందాం, అంతలోకి చల్లారుతుంటుంది. ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకుని దగ్గరుండి మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై చేసుకోవాలండి. చూసారా, వర్షాకాలం కదా, భలే మంచిగా ఈ 4 రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు. పచ్చగా బాగుంది కదండి కరివేపాకు, భలే గ్రీన్ కలర్.
మంచిగా రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. దగ్గరుండే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది, తొందరగా ఫ్రై అవ్వదు. మంచిగా పైకి కిందకి అనుకుంటా మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక మీడియం సైజు కట్ట తీసుకున్నానండి. 2 గుప్పెలతో గుప్పెడైంది. ఇలా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదానిలో ఒకటి ఒక 10 ఆకులు ఉంటాయండి, వాటిని చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజు కట్ట తీసుకున్నా నేను. అంటే ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆపేస్తున్నా అండి. ఇది చల్లారాక పచ్చడి చేసుకున్నా. రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మిక్సీలో వేస్తున్నా. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలా నలిపితే నలిగిపోవాలి ఆకు, అలా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో ఫస్ట్ పప్పులు అలాగే ఉప్పు మిరపకాయలు వేసుకుందాం. పప్పులు మిరపకాయలే మంచిగా మెత్తగా పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు మీ రుచికి సరిపడ వేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకొద్దాం. చూసారా, ఇలా పట్టు రావాలి. ఎండుమిరపకాయలు వాటి కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక 15 వేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని చింతపండు వేసుకొని పచ్చడిలాగా రుబ్బుకోవాలి. కొంచెం పట్టుకొచ్చాక ఇప్పుడు చింతపండు వేస్తున్నా. చింతపండు వేసి మీకు ఎంత లూజు కావాలో అంత లూజుగా, లేకపోతే గట్టిగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసి గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని చట్నీలా పట్టుకొద్దాం. చూసారా, ఇలా రుబ్బుకోవాలి. రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి తిరగమాత వేసుకున్నా. స్టవ్ వెలిగించే బ్యాండీ పెట్టాను. ఇందాక నూనెదేనండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె వేడవనిద్దాం. నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు అలా తుంపేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను పచ్చిశనగపప్పు. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో 2 ఎల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసి కలుపుకుందాం. కావాలంటే మీరు ఈ పచ్చడిలో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేను నువ్వులు వేయలేదు. నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది, నువ్వులు వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి అంతా ఇందులో వేసి మంచిగా కలిపేద్దాం. ఇంకా మంట మీద సెగ మీద ఉంచే పని లేదండి. దీన్ని ఇట్లా కలిపేసుకోవటమే. మంచిగా అంతా తిరగమాతలో కలిసేలాగా కలిపేసుకోవాలి చట్నీ. అంతేనండి, ఎంతో హెల్దీ అయినా టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, భలేగా ఉంది. కరివేపాకు తినే వాళ్ళకి ఇలా పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది అండి, తింటారు. మీకు కూడా ఒకసారి నచ్చుతుంది, ట్రై చేయండి మీరు కూడా. కరివేపాకు చట్నీ రెడీ అయింది. అంతే, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇందులో జరా ఈ కంచుల్లోనే వేస్తున్నా. రోట్లో అయితే రోట్లో కూడా ఇస్తానండి అన్నం. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేస్తున్నా. మామూలు చల్లన్నంలోనైనా బాగుంటుంది, నెయ్యి వేసుకొని తిన్నా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇలా తింటున్నానని ఏమి అనుకోకండి, రోట్లో కూడా ఇలాగే తింటాను నేను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం మంచిగా. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారా ఎంత బాగుందో, కమ్మగా మంచి వాసన వస్తుంది. ఒక్క ముద్ద తిన్నా చాలండి, మంచిగా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా బాగుంది. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు సరిపోయింది నాది. ఉంటా ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తా. బాయ్.